మదాలస కథ భారతీయ పురాణాలలో ఉన్న అత్యంత ఆధ్యాత్మికత, తత్వబోధనతో కూడిన గొప్ప కథలలో ఒకటి. ఈ కథ మత్స్య పురాణంలో ప్రస్తావించబడింది. మదాలస తన పిల్లలలో ఆధ్యాత్మికతను, తత్వాన్ని మరియు ధర్మాన్ని నాటడం ద్వారా తల్లిగా అందరికీ ఆదర్శంగా నిలిచింది. కథ ప్రారంభం. మదాలస ఎవరు? మదాలస యక్షరాజు విశ్వావసు కుమార్తె. ఆమె సౌందర్యం, శీలం మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక. రితుధ్వజుడు అనే రాజుకు ఆమె వివాహం జరిగింది. రితుధ్వజుడు ధర్మప్రియుడు, కానీ రాజ్య పరిపాలన బాధ్యతలు ఎక్కువగా ఉండడం వల్ల అతని ఆత్మజ్ఞానం పరిమితమైంది. మదాలస తన భర్తకు సహచరిగా, ధర్మపరిష్కారిణిగా మరియు సత్యంపై బోధన చేసేది. మదాలస మరియు ఆమె పిల్లలు. వివాహం తర్వాత మదాలసకు 4 కుమారులు పుట్టారు. ఆమె ప్రతి కుమారుని చిన్నతనం నుంచే ధర్మం, తత్వం మరియు భక్తి గురించి బోధించడం ప్రారంభించింది. 1. ప్రథమ కుమారుడు విక్రాంతుడు. మదాలస తన మొదటి కుమారుడిని విక్రాంతుడు అని నామకరణం చేసింది. విక్రాంతుడు చిన్న వయసులోనే తల్లితో కడిగిన జ్ఞానాన్ని స్వీకరించాడు. మదాలస అతనికి పాడిన గీతం శుద్ధోసి తత్వమసి నిత్యం, ముక్తోసి సర్వాధికారణే, ఆత్మానమేవ విజానీహి, నత్వం శోచితుమర్హసి. అంటే, నీవు శుద్ధుడవు, నీవు పరమాత్మస్వరూపం, ఈ ప్రపంచం మాయ మాత్రమే, నువ్వు దోహకించాల్సిన అవసరం లేదు. విక్రాంతుడు ఈ బోధనలతో విరక్తి చెందినవాడు. రాజ్యానికి ఆసక్తి లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లి తపస్సులో నిమగ్నమయ్యాడు. 2. ద్వితీయ కుమారుడు సుబాహు. మదాలస తన రెండవ కుమారుడి నామకరణం సుబాహుగా చేసింది. సుబాహుకి కూడా మదాలస అదే తత్వాన్ని నేర్పింది. అతని తల్లి తన జ్ఞాన బోధనలతో అతనిని కూడా విరక్తుడిగా మార్చింది. సుబాహు కూడా తన అన్నవలే రాజ్యానికి దూరమై ఆధ్యాత్మికతను ఆలింగనం చేసుకున్నాడు. 3. తృతీయ కుమారుడు శతరూపుడు. మదాలస తన 3వ కుమారుడిని శతరూపుడు అని నామకరణం చేసింది. శతరూపుడు కూడా తన తల్లి ద్వారా బోధనలతో పరమాత్మ తత్వాన్ని గ్రహించాడు. అతను కూడా తన అన్నల వలె సన్యాసం తీసుకుని ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించాడు. 4. చతుర్థ కుమారుడు అలర్కుడు. 4వ కుమారుని పేరు అలర్కుడు. రితుధ్వజుడు మదాలస బోధనల వల్ల పిల్లలంతా రాజ్యానికి దూరమవడం చూసి బాధపడ్డాడు. రితుధ్వజుడు మదాలసను అడిగాడు, పిల్లలంతా సన్యాసం తీసుకుంటున్నారు, నా రాజ్యం ఎవరు పరిపాలిస్తారు? ఈసారి మదాలస తన భర్త కోరిక మేరకు తన 4వ కుమారునికి రాజధర్మం మరియు పరిపాలన సూత్రాలను బోధించింది. అలర్కుడు ధర్మబద్ధంగా రాజ్యం పరిపాలిస్తూ తల్లి తత్వ బోధనను కీర్తించాడు. మదాలస తత్వబోధన. మదాలస తన పిల్లల్ని విరక్తులుగా తీర్చిదిద్దడానికి ఆధ్యాత్మిక తత్వాన్ని వినియోగించింది. ఆమె ప్రతి పుట్టిన బిడ్డకు లాలించినప్పుడు ఈ విధంగా పాడేది: శరీరం క్షణభంగురం, ఆత్మ నిత్యమైనది, ఈ లోకం మాయ మాత్రమే, ఆత్మజ్ఞానం పొందితేనే నీవు సత్యాన్ని గ్రహిస్తావు. ఆమె బోధనల వల్ల పిల్లలంతా ధర్మబోధకులుగా, ఆధ్యాత్మిక మార్గదర్శకులుగా మారారు. కథ యొక్క ముఖ్యాంశాలు. మదాలస తత్వం. మదాలస బోధనలు జీవితంలో ఉన్న స్థూల విషయాల వెనుక ఉన్న లోతైన ఆధ్యాత్మిక సత్యాలను గ్రహించేలా చేస్తాయి. తల్లి పాత్ర. ఒక తల్లి పిల్లల జీవితాలకు శిల్పి. ఆమె తత్వం, ధర్మం మరియు ప్రేమ పిల్లల భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ధర్మపాలన. విరక్తి, భక్తి మరియు ధర్మం మధ్య సమతుల్యత అవసరం. ఆధ్యాత్మిక మార్గం. జీవితంలో ధన, రాజ్యం మరియు శరీరబలం తాత్కాలికమైనవి, కానీ ఆత్మజ్ఞానం నిత్యమైనది. ఈ కథ నుండి బోధన. మదాలస కథ మనకు బోధించే పాఠాలు. ఆధ్యాత్మికత జీవితానికి అంతర్భాగం కావాలి. పిల్లలకు చిన్ననాటి నుంచే తత్వ బోధన చేయడం వారి భవిష్యత్తుకు ఉపయోగకరం. ధర్మం, భక్తి మరియు కార్యక్షేత్రం మధ్య సమతుల్యత అవసరం. మదాలస తన ఆధ్యాత్మికత, తత్వబోధన
మరియు తల్లితనం ద్వారా భారతీయ సాంప్రదాయాలకు ప్రేరణాత్మకమైన వ్యక్తిగా నిలిచింది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.